ఈ వీడియో తీయడానికి చాలా రిస్క్ చేశాను. చాలా అంటే చాలా. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ us to make a more videos to you. I hope you understand. మీరు లోకల్ రైల్వేస్లోనే ఏ రైల్వేస్లో ఉన్నా సరే దాదర్కి ఒక టికెట్ తీసుకోవాలి ఆ టెంపుల్కి వెళ్ళాలంటే. ఎందుకంటే దాదర్లో ఉంది, దాదర్ నుంచి మళ్ళీ వేరేగా వెళ్ళాలి. అయితే దాదర్కి మినిమం టికెట్ రైల్వేస్కి 5 రూపీస్ ఓన్లీ. చెప్పాను కదా, మీది ఏదైనా స్టేషన్ అవనివ్వండి, దాదర్ స్టేషన్కి అయితే రావాలి. దాదర్ స్టేషన్ దగ్గర ఆ టెంపుల్ మనకు కనిపిస్తుంది అనమాట. మనం అయితే ప్రస్తుతం ఇప్పుడు దాదర్ స్టేషన్లో ఉన్నాం. దాదర్ రైల్వే స్టేషన్కి మస్జిద్ నుంచి దాదర్ రైల్వే స్టేషన్కి అప్రాక్స్ 5 రూపీస్ ఓన్లీ ఛార్జెస్. అండ్ రిటర్న్ టికెట్ కూడా తీసుకున్నాను కాబట్టి 10 రూపీస్ తీసుకున్నాడు అంతే. మీరు చీప్ అండ్ బెస్ట్గా లేదంటే తక్కువ ఖర్చులో వెళ్ళాలి అనుకుంటే మీరు లోకల్ రైల్వే స్టేషన్ని సజెక్ట్ చేయండి. దట్ ఈస్ ద బెస్ట్ ఫర్ అస్. అర్థమైందా? దాదర్ రైల్వే స్టేషన్ నుంచి మీరు గూగుల్ మ్యాప్ చూసి వెళ్ళినట్టయితే వాకబుల్ డిస్టెన్స్లోనే వెళ్ళిపోవచ్చు. అప్రాక్స్ 2 km ఆర్ 2.5 km ఉంటుంది అంతే. ట్రై చేయండి ఒకసారి. ముంబై వచ్చారుగా, చాలా అంటే చాలా బాగుంటుంది. లెట్స్ గో. మీరు ఓల్డెస్ట్ బిల్డింగ్స్ చూడాలన్నా లేదంటే ఓల్డెస్ట్ టెంపుల్స్, మసీదెస్ ఇంకేమైనా చూడాలనుకున్నా సరే ముంబై ఈజ్ ద బెస్ట్ ప్లేస్. అంటే ఇక్కడ చాలా పురాతన కాలంలో అన్నీ ఉంటాయి అన్నమాట, మ్యాక్సిమం అన్నీ కూడా. మీరు చాలా బిల్డింగ్స్ గమనిస్తే అన్నీ కూడా బ్లాకిష్గా ఉంటాయి, ఐ మీన్ పాతగా ఉంటాయి. నేను హెల్త్ బెనిఫిట్ అని చెప్పి నేను రోడ్ అంతా నడుచుకొని వెళ్తున్నాను. కానీ మీరైతే బై వెహికల్ వెళ్ళాలంటే సిల్వా హై స్కూల్ రోడ్, అంటే కరెక్ట్గా రైల్వే స్టేషన్ దగ్గరలోని సిల్వా హై స్కూల్ రోడ్ అని ఉంటుంది. సిల్వా హై స్కూల్ రోడ్ దగ్గరికి బస్సు వస్తుంది. ఆ బస్సులోని సిద్ధివినాయక టెంపుల్ అంటే తీసుకెళ్ళి దింపుతారు. అప్రాక్స్ 10 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. మీరైతే బస్సులో వెళ్తారంటే బస్సులో వెళ్ళండి. బై వాక్ అయితే హెల్త్ బెనిఫిట్ అని చెప్పి నేను వెళ్తున్నాను. ఒళ్ళుకోవ అయితే తీరిపోద్ది నడుచుకొని వస్తే. సగం దూరంకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది అయినా సరే తగ్గొద్దు, తగ్గే ఛాన్స్ లేదు. ఎలాగైనా సరే అచీవ్ చెయ్యాలి. అర్థమైందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్. ఫైనల్గా అయితే రీచ్ అయ్యాం. ఎలా లేదన్నా సాధించాం, దగ్గరికి వచ్చాం. ఇక్కడ
ఇక్కడ సెల్ఫీ స్టిక్ అయితే అలో చేయట్లేదు లోపలికి. అండ్ గేట్ వే ఆఫ్ ఇండియా కూడా మనం వెళ్ళినప్పుడు అయితే సెల్ఫీ స్టిక్ అలో చేయలేదు. బట్ ఇట్స్ ఓకే, సెల్ఫీ స్టిక్కే ఉండాలి, చేయలేదా? దట్స్ ది స్పిరిట్. ఈ గుడి ప్రాంతంలోనైతే స్మెల్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే గంధం స్మెల్ అండ్ ఫ్లవర్స్ కొన్ని మిక్స్ చేస్తే ఏదైతే స్మెల్ వస్తుందో చాలా బాగుంది స్మెల్ అయితే. తప్పకుండా విజిట్ చేయండి ముంబైలోని ఈ టెంపుల్కి అయితే, శ్రీ సిద్ధి వినాయకర్ టెంపుల్. ఇక్కడైతే గుడి అయితే చాలా రష్గా ఉంది. ఇంకోటి ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి అయితే ఒకలా పంపిస్తారు అండ్ నార్మల్ పీపుల్కి అయితే ఒకలా పంపిస్తున్నారు. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ ఎక్కువసేపు నిల్చోలేరు కదా, దట్ ఈస్ ద మ్యాటర్. ఏదైతే నేను గుళ్ళోకి వెళ్దాం, గుళ్ళోకి వెళ్ళకముందే మన దగ్గరికి ప్రసాదం ముందుగా వచ్చేసింది, పంచర్ అన్నమాట. గుడి అయితే చాలా ఓల్డ్ది, చెప్తున్నాం కదా. ఎంత తప్పకుండా విజిట్ అయితే చేయండి. సంపత్ వినాయకర్ టెంపుల్, శ్రీ సిద్ధి వినాయకర్ టెంపుల్. దర్ ఈజ్ ద ఫ్రీ దర్శన్ ఇన్ ఫార్వర్డ్, అంటే ఇంకా ముందుకు ఉందా మనకి ఫ్రీ దర్శనం అన్నది. ఫస్ట్ సీనియర్ సిటిజన్స్, ఆఫ్టర్ ఎవరైతే 100 రూపీ పే చేశారో వాళ్ళకి, తర్వాత ఎవరైతే ఫ్రీ దర్శనం కోసం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి కంపల్సరీ అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లోపలికి అయితే కెమెరాస్ అలౌ చేయలేదు అస్సలు, నిజంగా చెప్తున్నాను. ఇంత మినిమం కూడా అలౌ చేయలేదు. అతి కష్టం మీద ఎలాగోలాగా కష్టంగా అయితే వీడియో తీశాను. ఈ వీడియో తీసినందుకైనా మీరు కనీసం ఒక లైక్ అయినా చేయండి. లైక్, షేర్ అయితే కంపల్సరీ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్, మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి. ప్లీజ్. అసలు చెప్తున్నాను కదా, కెమెరా అన్నది అలౌ అయితే చేయలేదు. పోలీసెస్ అక్కడ లాగేసుకుంటున్నారు కెమెరాస్ని, ఫోన్స్ని, అండ్ రిస్క్ చేసి మరీ తీశాను. నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక్కడ ఏదైనా ముస్లింకి మనం ఏదైనా చెప్పినట్టయితే స్వామివారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి ఆయనకి అందజేస్తుంది అనేసి ప్రజల విశ్వాసం. దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది.
దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఈ ప్రసాదం కోకోనట్తో మేక్ అవుతుందంట. ఇదైతే 30 రూపీస్ ఛార్జ్ చేశారు ఇక్కడ. ఈ 2 ప్రసాదాలకి అయితే 60 రూపీస్ ఛార్జ్ చేశారు. ఒక్కొక్క దానికి 30 అంటే ఒక ప్యాక్లోని 2 కోకోనట్ ప్రసాద్ అండ్ ఒక ప్యాకెట్లో 2 లడ్డు ప్రసాద్ వస్తుంది. ఇక్కడ 60 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఒక్కొక్క దానికి ఈచ్ వన్ 30 రూపీస్. ప్లీజ్ like, share, subscribe to our channel. This is my humble request to all.